చాలా రాంగ్ అండి. సో ఎందుకంటే ఒక మీడియా ఎంత పెద్దదంటే పోలీస్ అయినా కమిషనర్ అయినటువంటి ముఖ్యమంత్రి అయినా సరే కమిషనర్ అయినా సరే ఆఖరికి ప్రధానమంత్రి అయినా సరే వణికిస్తుంది మీడియా. సో అలాంటి మీడియా మీద కొట్టకూడదని నా మనవి. సో తన కోపం వస్తే కంట్రోల్ చేసుకోవాలి. మోహన్ బాబు గారు ఏం చేశారంటే ఆ టైంలో ఈయన మంచు మనోజ్కు సపోర్ట్ చేసినారే అనుకొని ఫీలింగ్ అయ్యి అంతే ఆయన పిలిచాడు వాడు మనోజ్ గారు పిలిచారు మీరు వచ్చారని చెప్పి ఆ కంట్రోల్ తప్పించి కొట్టినట్టున్నాడు. అది నేను అనుకుంటున్నాను అలా కొట్టాడు. సో అలా కొట్టడం తప్పండి. అన్న ఇంకో విషయానికి వస్తే ఇప్పుడు మనోజ్ గారు ఉన్నారు, ఆయన కొట్టి బయటికి గెట్టెంత పాపం ఏం చేశారు? ఆయన చొక్కా చింపడము, ఆయన ఎంత పాపం ఏం పాపం చేయలేదండి. ఆయన చేసుకుంది ఎవరో కాదండి, ఆయన చేసుకున్నట్టు మణికారెడ్డి గారు ఎవరో కాదండి, మా ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వాళ్ళ చెల్లెలండి. నేను ఆలగడ్డ అండి, కర్నూలు జిల్లా ఇప్పుడు నంద్యాల జిల్లా అయింది, నంద్యాల జిల్లా ఆలగడ్డ అన్నది. భూమా అఖిలప్రియ మనుషులమండి మేము. సో ఒక కార్యకర్తగా ఒక మామూలు మనిషిగా చెప్తున్నా, కామన్ మనిగా అతనికి మంచు మనోజ్ గారికి సరైన న్యాయం చేయకపోవడం తప్పండి. సో మోహన్ బాబు గారు ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళకు మంచు విష్ణు గారికి తర్వాత ఈయన మనోజ్ గారికి సమన్యాయతత్వం ఆస్తి పంపకాలు చేయాలని మనవి. 100 కోట్లు పెట్టి కన్నప్ప సినిమా తీస్తున్నారు. అవును, మనోజ్ గారు ఒక మాట మాట్లాడారు, నేను నా పిల్లం కష్టపడి సంపాదించుకొని సినిమాలు చేసుకుంటున్నాము, బడ్జెట్ మా సినిమాలు మేమే పెట్టుకుంటాం అన్నారు. ఇది ఎక్కడి న్యాయము? అంత పెద్ద కుటుంబంలోనే అలా జరిగితే చిన్నవాళ్ళ పరిస్థితి ఏంటన్నా? అవును, ఇప్పుడు మీరు చెప్పిన క్వశ్చన్ నాకు కరెక్ట్గా అర్థం కాలే, కానీ ఒకటి మాత్రం నిజం చెప్తా అండి. ఇప్పుడు మంచు మనోజ్ గారికి సరైన న్యాయం జరగలేదు. వాళ్ళు 100 కోట్లు పెట్టి తీస్తున్నారు, తీసుకోనివ్వండి, కాదనట్లేదు. వాళ్ళు విద్యా సంస్థలు నడుస్తున్నారు, నడిపినివ్వండి. అవన్నీ పెట్టుకుని కూడా తన సొంత తండ్రి సొంత కొడుకు అయినటువంటి రెండో భార్య కొడుకు, ఫస్ట్ భార్య కొడుకు మంచు లక్ష్మి మంచు విష్ణు. సో వాళ్ళు ఓకే, ఇక్కడ కూడా కొడుకే కదండి. సో ఇతనికి కూడా ఆస్తి పంపకంలో ఇవ్వాలి ఆవిడ. సో అతనికి రావాల్సిన ఆస్తి కానీ అతనికి ఆ ప్రాపర్టీ ఆ ప్రాపర్టీలు రావట్లేదని ఆయన పోరాటం చేస్తున్నాడు. సో మంచు విష్ణు గారికి న్యాయం జరగాలండి. ఫ్యామిలీ నుంచి దూరం పెట్టడం అది ఎంతవరకు కరెక్టో కాదని నాకు తెలియదు. సరే, వాళ్ళ ఫ్యామిలీ మధ్య ఇష్యూస్ జరుగుతున్నాయి కదా, సో మోహన్ బాబు మన మీడియా మీద కూడా దాడి చేయడం జరిగింది. సో దానికి ఏమంటారు, కరెక్టా తప్ప? వాళ్ళ పర్సనల్ విషయం మీడియా వాళ్ళు బయట పెడుతున్నారని దాడి చేస్తున్నారు, దానికి రీజన్ అది. ఆయన ఈ వయసులో అంత అగ్రెసివ్గా బిహేవ్ చేయడం ఇదంతా అవసరం పిల్లల మీద? ఇప్పుడు హ్యాపీగా ఉండి లైఫ్ ఎంజాయ్ చేసుకుంటే అయిపోతుంది కదా, మరి ఇంకా పిల్లలతోని వాదం కోసం కూర్చుని అట్లా చేయడం, ఆస్తి గురించి అది అని చెప్పి అవసరం అంటారా? ఆస్తి గురించి ఎప్పుడు ఎవరు కూడా ఏ తండ్రి కానీ గొడవ పడరు. అంటే మరి మీరు ఎవరి పక్కన సపోర్ట్ ఉందనుకుంటున్నారా? అంటే మోహన్ బాబు గారు కరెక్ట్ అనుకుంటున్నారా లేకపోతే మనోజ్ గారు కరెక్ట్ అనుకుంటున్నారా? నేను ఎవరికి కరెక్ట్ అని చెప్పలేను, ఇద్దరు కలిసి ఉండాలని చెప్తాను. అంటే ప్రేమ పెళ్లి చేసుకున్నందుకు మనోజ్ మీద కోపం, అందుకోసం దూరం పెడుతున్నారని అంటున్నారు, అది కరెక్టేనా?